వెల్కమ్ టు మై ఛానల్ సమాచార సమీక్ష. ఇవాల్టి వీడియోలో మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలనైతే ప్రజలకు హామీలుగా ఇచ్చారండి. అయితే ఈ యొక్క హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా క్యాబినెట్ మీటింగ్ అయితే జరిపారండి తన కొత్త మంత్రివర్గంతో. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో తన హామీలుగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించైతే వాళ్ళు రివ్యూ అయితే జరిగిందండి. ఈ పథకాల్లో మహిళలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లపై కూడా రివ్యూ జరిపారండి. ఈ యొక్క రివ్యూలో 3 సిలిండర్లు గ్యాస్ ఎప్పుడిస్తారు? ఈ యొక్క గ్యాసులు ఎవరెవరికి ఇస్తారు? ఈ గ్యాస్ తీసుకోవడానికి అర్హులెవరు? ఈ యొక్క గ్యాసుల్ని కోసం ఎక్కడ అప్లై చేయాలి? ఒకవేళ గ్యాస్ సిలిండర్ మగవారి పేరు మీద ఉంటే ఏం చేయాలి? ఈ గ్యాస్ సిలిండర్‌ను మగవారి నుండి ఆడవారి పేరు మీదకి ఎలా మార్చుకోవాలి? గ్యాస్ సిలిండర్ అనేటటువంటిది మగవారి పేరు మీదన ఉన్నా కూడా గ్యాస్ ఇస్తారా? ఈ గ్యాస్‌లు 3 గ్యాసులు ఎప్పుడెప్పుడు ఇస్తారు? ఏ తేదీన ఇస్తారు? అనేటటువంటి విషయాలు మొత్తాన్ని ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించారండి. ఈ యొక్క వివరాలు మొత్తం నేను మీకు వివరంగా ఈ యొక్క వీడియోలో తెలియజేస్తానండి. మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మీరు వీడియోనైతే చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్స్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ మై వీడియోస్. మనం వివరాల్లోకెళ్తే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్‌లో అయితే ఈ 3 సిలిండర్ల గురించి అయితే డిస్కషన్ అయితే జరిగిందండి. ఈ యొక్క డిస్కషన్‌లో భాగంగా జూలై 1వ తేదీ నుంచైతే ప్రతి ఒక్క మహిళకు 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి. అయితే ఈ 3 సిలిండర్లు తీసుకోవడానికి అర్హులెవరయ్యా అంటే దానికి కొన్ని అర్హతలనేవి పెట్టారండి. అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో భాగంగా ఈ యొక్క 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకోవడానికి ఆ యొక్క మహిళలనేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలండి. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డ్ అనేటటువంటిదైతే ఉండాలి. ఈ తెల్ల రేషన్ కార్డులో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులండి. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. తర్వాత వాళ్ళు ఈకేవైసీ అయితే చేయించుకొనుండాలండి. ఈ యొక్క ఈకేవైసీ అయితే చేయించుకోకపోతే మాత్రం వాళ్ళకైతే ఈ యొక్క 3 ఉచిత సిలిండర్‌లయితే రావండి. మీరు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఆ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ నెల చివరి లోపల మీరైతే ఈకేవైసీ అయితే చేయించుకోవాలండి ఈ గ్యాస్‌కి సంబంధించి. తర్వాత వచ్చేసి ఈ యొక్క గ్యాస్ వెరిఫికేషన్ కోసమైతే అధికారులు మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నారండి. ఒకవేళ ఈ అధికారులు రాకపోతే మాత్రం గ్రామ సచివాలయాల్లో అయినా సరే దీనిపైన మీకు వెరిఫికేషన్ అయితే జరుగుద్దండి. ఈ యొక్క వెరిఫికేషన్‌కి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా ప్రభుత్వం అనేది ఇంకా నిర్ణయించలేదండి. దీనికి ఎంతమంది అర్హులవుతారు అనే దానికోసం విచారణకైతే వస్తున్నారు అధికారులు. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్‌తో మీరైతే రెడీగా ఉండండండి. మరొక విషయం, ఈ గ్యాస్ అనేటటువంటిది మగవారి పేరు మీద ఉంటే వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అర్హులా కాదా అనేటువంటిది చాలామంది మదిలో మెదులుతూ ఉన్నటువంటి ప్రశ్నండి. ఇంట్లో ఆడవారు అవైలబిలిటీగా లేకపోతేనే కదండీ మగవారి పేరు మీద గ్యాస్ అయితే ఉండేది. వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. మగవారి పేరున గ్యాస్ ఉన్నా కూడా వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనండి. వారికి కూడా సంవత్సరానికి 3 సిలిండర్లయితే ఉచితంగా ఇస్తారు. దీనికి ఎటువంటి ఇబ్బందయితే లేదండి. వారికి కూడా కాకపోతే ఇవైతే ఉండాలండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసితై ఉండాలి. వారికి ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ లింక్ అయ్యి వాళ్ళు ఈకేవైసీ అయితే చేసుండాలి. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. అయితే ఈ యొక్క 3 సిలిండర్లను ఎప్పటినుంచి ఇస్తారు? జూలై 1వ తేదీ నుండి అయితే ఇస్తారండి. ప్రతి ఒక్క కుటుంబానికి 3 సిలిండర్లనైతే ఇస్తారండి. ఈ 3 సిలిండర్లను ఎప్పుడెప్పుడు ఇస్తారయ్యా అంటే ప్రతి 4 నెలలకు వచ్చేసి ఒక సిలిండర్‌నైతే ఇస్తారండి. ప్రతి 4 నెలలకి ఒకటి చొప్పున సంవత్సరంలో 12 నెలలకు గాను 3 సిలిండర్ల చొప్పున ప్రతి ఒక్క మహిళకి ఇస్తారండి. ఇవి. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే అవి. దీనికి మీరు ఎటువంటి వర్రీ అనేది పడాల్సిన అవసరం లేదండి. ప్రభుత్వం అయితే కొత్తగా ఏర్పడింది గదా! వాళ్ళ అధికారులతో చర్చించి విధి విధానాలను రూపొందించుకొని పథకాలు ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారండి.
ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మరొక కొత్త వీడియోతో, కొత్త విషయంతో మీ ముందుకు మళ్ళీ వస్తానండి. ధన్యవాదములు.